నమస్తే తెలంగాణ ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. తెలంగాణ రాష్ట్రంలో 2016లో వేముల రోహిత్ అనేటటువంటి విద్యార్థి అప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య చేసుకుంటే మరి అది ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి కోణం మీద పోలీసులు ఇప్పటివరకు దర్యాప్తు చేసిర్రు. మరి తనని అవమానించిర్రు, కులం పేరుతోటి అవమానించిర్రు, ఇబ్బంది పెట్టిండ్రు. అందుకే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అంశం మీద ఇప్పుడు పోలీసులు కూడా ఆ రిపోర్ట్ని మరి కోర్టుకి సమర్పించిండ్రు. ఎట్లా సమర్పించిండ్రు, ఉన్నటువంటి ఏం జరిగింది అనేటువంటి వార్త మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు, హైకోర్టు కీలక సూచన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు 2016లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా 8 ఏళ్లుగా కొనసాగుతున్న రోహిత్ వేముల కేసు విచారణను క్లోజ్ చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు పోలీసులు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసా అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా దానికి ఎవరు కారణం కాదని కూడా చెప్తా ఉందన్నట. మరి ఆయన ఆత్మహత్యకు సంబంధించి ఎవరు కారకులు కాదు, అక్కడ వీసీ అప్పారావుకి ఎలాంటి సంబంధం లేదు. మరి వీసీ అప్పారావు వల్లనే రోహిత్ చనిపోయిన ఆరోపణలు ఏవైతే ఎన్నో అవి కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు కోర్టుకు అప్పచెప్తే కోర్టు కూడా ఆ కేసును కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు 2016లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుపై తెలంగాణలో హైకోర్టు మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా 8 ఏళ్లుగా కొనసాగుతున్న రోహిత్ వేముల కేసు విచారణను క్లోజ్ చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు పోలీసులు. వేముల రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకి ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య పాల్పడగా దానికి ఎవరు కారణం కాదని తేల్చేసిర్రు. రోహిత్ వేముల ఆత్మహత్యపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను సైతం పోలీసులు జోడించిర్రు కానీ మరి అయితే ఆ తాజా రిపోర్టులో వేముల రోహిత్ ఆత్మహత్యపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేకాదు రోహిత్ వేముల కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను కూడా ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారం లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని చెప్పిరట. మరి కుల పరంగా ఆయన దూషించిండ్రట. కుల పరంగా ఆయన దూషించినా కూడా ఎటువంటి మరి ఆయన మీద ఎటువంటి అది ఎస్సీ అని, దళితుడు అని చెప్పేసి ఎటువంటి సర్టిఫికెట్లు కూడా లేవని పోలీసులు అక్కడ నిర్ధారణ చేస్తా ఉన్నారు. ఇక ఫోర్జరీ కూడా చేసిరట. దళిత విద్యార్థులపై హెచ్సియు అధికార యంత్రాంగం వైఖరిని నిరసిస్తూ వేముల రోహిత్ ఆందోళన చేయగా యూనివర్సిటీ నిబంధనలకు లోబడే అప్పటి వీసీ చర్యలు తీసుకున్నారని కూడా రిపోర్టులో స్పష్టం చేశారు పోలీసులు. దాంతో ఈ కేసులో నిందితులుగా పలువురు బీజేపీ నేతలతో పాటు పిహెచ్సియు వీసీ అప్పారావు ఉపశమనం లభించింది. అయితే పోలీసుల రిపోర్టుపై కింది స్థాయి కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల కేసును ఎలాంటి ఆధారాలు లేవని క్లోజ్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్నది. మరిగా ఎటువంటిది అయితే లేవు. బీజేపీ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వీసీ ఆయన మీద కూడా ఆరోపణలు చేసింది. కానీ ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వేముల రోహిత్ ఆత్మహత్య విషయంలో మరి తను ఎస్సీ అని చూపించడానికి ఎక్కడ సర్టిఫికెట్లు లేవు. తర్వాత మరి ఆయన్ని కులం పేరుతోటి దూషించారనే ఆరోపణలు కూడా ఎక్కడ లేకపోవడంతో మరి అక్కడ కోర్టునైతే కేసు కొట్టేస్తా ఉన్నది. మరి కింద కోర్టులో కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చని రోహిత్ కుటుంబానికి కూడా కోర్టు తెలిపినటువంటి వార్త మరి చర్చనీయాంశమైనప్పుడు 2016లో తాను ఆత్మహత్య చేసుకోవడం చాలా చర్చనీయాంశంగా గారినటువంటి ఘటన ఇగో ఇవాళ 2024 సంవత్సరం మే నెలలో ఆ యొక్క కేసును కొట్టివేసినటువంటి సందర్భం కూడా మరి ఇలా మనం చూస్తా ఉన్నాం.